పెదబాల శిక్షకు స్వాగతం. మేషరాశి వారికి హేమలాంబనామ సంవత్సర మాస ఫలితాలు. మేషం అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఏప్రిల్. ఈ మేషరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో శుభ ఫలితాలుంటాయి. ధనలాభము కలుగుతుంది. అలాగే కుటుంబంలో ఆనందం, సౌఖ్యము కలుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. అలాగే బంధుమిత్రులతో కలహాలు, మనస్తాపము చెందుతారు. ఎంత ధనం సంపాదించినా మనస్సుకు ప్రశాంతత ఉండదు. ధన నష్టం కలుగుతుంది. బంధుమిత్రులను కలుసుకుని శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన బంధాలను ఏర్పరచుకుంటారు. అలాగే వ్యవహార చిక్కులను ఎదుర్కోవలసి వస్తుంది. పుణ్యకార్యములు, దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలంగా వేధిస్తున్న వ్యాధుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. మే. ఈ మేషరాశి వారికి ఈ మే నెలలో నూతన వ్యక్తులతో, పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. భార్య వల్ల సౌఖ్యం కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తి కలుగుతుంది. క్రయ విక్రయాలలో ధనలాభం. సంగీత, సాహిత్య కళలలో ఆసక్తి. కొత్త వాటిని నేర్చుకోవాలనే తపన. వ్యాపారాలందు ధనలాభం. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి. మీ వాక్చాతుర్యంతో శత్రువులు కూడా మిత్రులవుతారు. మనస్సు నిలకడగా ఉండదు. తద్వారా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. చర్మ వ్యాధులు, అనారోగ్యం వల్ల ధన వ్యయం జరుగుతుంది. జూన్. ఈ మేషరాశి వారు ఈ జూన్ నెలలో భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతారు. అలాగే గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. సంఘంలో పేరు, ప్రతిష్టలు, గౌరవము పొందుతారు. వాహనాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తి చేస్తారు. తల్లిదండ్రులు లేదా పూర్వీకుల నుండి ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు. వ్యవసాయదారులకు పంటలు ఫలించును. ఆకస్మిక ధనలాభం. విద్యార్థులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభించును. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. జూలై. ఈ మేషరాశి వారికి ఈ జూలై నెలలో భాగ్యస్థానమందు శని సంచరించడం వలన కొంతవరకు వ్యతిరేక ఫలితాలు కలుగును. మనస్తాపము కలుగును. శత్రుబాధలు పీడించును. భార్యాబిడ్డలు కష్టపడాల్సి వస్తుంది. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటిలో పెద్దవారికి అనారోగ్యం, తల్లిదండ్రుల ఆదరణను పొందుతారు. తలచిన పనులన్నీ నెరవేరుతాయి. ఆకస్మిక ధనలాభం. నూతన వస్తువులు, వాహనాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు లభించును. సంగీత, సాహిత్య కళలలో రాణింతురు. అలాగే అధికార పదవులను చేపట్టే అవకాశాలున్నాయి. వ్యాపారాలలో ధనలాభం. అనవసర ధన వ్యయం, తరచూ ప్రయాణాలు. పని ఒత్తిడి వల్ల శరీరానికి అలసట, మనశ్శాంతి లేకపోవుట. ఆగస్టు. ఈ మేషరాశి వారికి ఈ ఆగస్టు నెలలో మనస్సుకు ప్రశాంతత లేకపోవుట, ఇతరులతో మాట్లాడేటప్పుడు అపనిందలు, తలవంపులు, అకారణంగా కలహాలు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కొన్ని సందర్భాలలో అల్ప సంతోషం, అలాగే స్వల్ప అనుకూల ఫలితములు కలుగును. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు తలెత్తుతాయి. బంధువులలో ఆధిక్యత. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. చోరభయం. స్వల్ప అనారోగ్యం. సెప్టెంబర్.
ఈ మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వివాహ శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆకస్మిక ధనలాభం. ఎంత ధనం అందినా వచ్చిన ధనం చేతిలో నిలబడదు. వ్యాపారాలలో అభివృద్ధి. సంతానము వలన స్వల్ప వివాదాలు. సంఘంలో పలుకుబడి, గౌరవము పెరుగుతుంది. విద్యార్థులకు విద్యాభివృద్ధి. ఆరోగ్యం మెరుగ్గా ఉండును. అక్టోబర్. ఈ మేషరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో అనుకున్న పనులు అతి కష్టం మీద ఆలస్యంగా పూర్తి అవుతాయి. భార్యాపిల్లలకు స్వల్ప అనారోగ్యాలు కలుగును. అనుకోని ఖర్చులు. రావలసిన ధనము చేతికి అందదు. అధికారులతో మాట పట్టింపులు, విరోధాలు కలగవచ్చు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అవయవాలకు సంబంధించిన నొప్పులు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. నవంబర్. ఈ మేషరాశి వారికి ఈ నవంబర్ నెలలో తలపెట్టిన పనులలో విఘ్నాలు ఎదురవుతాయి. అధికారులతో చికాకులు తప్పవు. అలాగే మీకంటే తక్కువ వారి వలన మాటలు పడతారు. ఉద్యోగంలో స్వల్ప చికాకులు, ఆకస్మిక ధన నష్టం, అలాగే కీర్తి భంగము కలుగును. వృత్తి వ్యాపారాలలో ధనాదాయము బాగున్నా మనస్సుకు ఉత్సాహం లేకపోవుట. వేళకు సరిగా భోజనం చేయకపోవట వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నమ్మిన వారి వలన మోసాలు, తరచూ ఆకస్మిక ప్రయాణాలు. ఇంటిపై సరిగా శ్రద్ధ చూపలేరు. డిసెంబర్. ఈ మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో దశమస్థాన శని సంచారము వలన దోష ఫలితాలుండును. దాని వలన వృత్తి నష్టము కలుగును. కర్మభ్రష్టత, దుఃఖము కలుగును. పెండింగ్ వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. సంగీత సాహిత్య కళలందు ఆసక్తి పెరుగును. శత్రువులు మిత్రులవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనుట, భక్తి విహారయాత్రలకు వెళ్ళుట. వృత్తి వ్యాపారాలలో లాభనష్టములు సమానంగా ఉండును. అశుభ వార్తలు వినుట, వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. అనారోగ్యం, గొడవలు, గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. జనవరి. ఈ మేషరాశి వారికి జనవరి నెలలో సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవం లభించును. ఇంటి యందు శుభకార్యాలు జరుగును. భార్యాబిడ్డలతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి. అనుకున్న పనులు సాధిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. విహారయాత్రలలో పాల్గొంటారు. ఫిబ్రవరి. ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో మనస్సుకు ప్రశాంతత లేకపోవుట, చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఉద్యోగ వ్యాపారాలలో స్వల్ప చికాకులు ఎదురవుతాయి. ఇంట బయట ఒత్తిడి కలుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మార్చ్. ఈ మేషరాశి వారికి ఈ మార్చి నెలలో భార్య పిల్లలతో కలహాలు రావచ్చు. మనశ్శాంతి లేకపోవుట, వృత్తి వ్యాపారాలలో ధన నష్టం, ఆర్థిక ఇబ్బందులు, అధికారులతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. బంధుమిత్రులతో కలహాలు, నరాలకు సంబంధించిన వ్యాధులు తలెత్తుతాయి.
ఇంటా బయట ఒత్తిడులు ఎదురవుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు శ్రమ అధికం. వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోళ్లపై జాగ్రత్త వహించాలి. దైవ దర్శనం శుభాన్ని చేకూర్చుతుంది. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.